మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో 2015 లేదా ముందు సమయంలో కార్లో లభించే సేఫ్టీ భద్రతల గురించి ఎక్కువగా చర్చించేవారు మాత్రం కాదు. దానికి అనుకూలంగా కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు కూడా తమ కార్లలో కావాలనే సేఫ్టీ ఫీచర్స్ ని కూడా ప్రొవైడ్ చేసేవారు కూడా కాదు. కానీ రోజులు మారాయి, ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా మారింది. ప్రస్తుతం మన భారతీయులు కార్లో లభిస్తున్న సేఫ్టీ జాగ్రత్తలపైన ఎక్కువగా అవగాహన పెంచుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి కారులో సేఫ్టీయే ప్రాధాన్యతగా భావిస్తున్నారు. దీనికి తోడుగా మన ఇండియన్ గవర్నమెంట్స్ కూడా సమయానుసారంగా కారు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలకు తమ కార్లలో రక్షణ వ్యవస్థని మెరుగుపరచమంటూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. అది 2020 డిసెంబర్ నెలలో జారీ చేయబడిన డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ జియో కావచ్చు, లేదా 2022లో జారీ చేయబడిన 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి జియో కూడా కావచ్చు. ఇదే దిశగా మన ఇండియన్ గవర్నమెంట్ రాబోతున్న రోజుల్లో కూడా సేఫ్టీ విభాగంలో 0 స్టార్ నుండి 2 స్టార్ల సేఫ్టీ రేటింగ్ సాధిస్తున్న కార్లని మన భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో విక్రయించేందుకు ఆటంకాలు ఏర్పరిస్తే బాగుంటుంది. అదేవిధంగా రాబోతున్న రోజుల్లో కూడా కార్లో ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ భద్రతలపైన కూడా తగిన నియమాలను ప్రకటిస్తే బాగుంటుంది. మనం ఈ వీడియోలో 2020 ఫిబ్రవరి నెలలో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సిపి క్రాస్ టెస్ట్ లో హోండా సిటీ, నిసాన్ మ్యాగ్నెట్, హోండా జాజ్ మరియు రెనో కైగర్ కార్ల యొక్క ఎంత స్కోర్ చేసి ఎంతవరకు సేఫ్టీ రేటింగ్ సాధించాయి, ఈ సేఫ్టీ టెస్ట్ లో యూజ్ చేయబడిన ఈ కార్లలో ఏ రకమైన సేఫ్టీ ఫీచర్స్ యూజ్ చేశారు లాంటి మరెన్నో కీలకమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఈ వీడియోను మాత్రం చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోను చివరి వరకు చూడడం వలన మన ఛానల్ కి సపోర్టెడ్ గా ఉంటుందని మాత్రం గమనించండి. గ్లోబల్ ఎన్సిపి వారు ఈ ఫిబ్రవరి 15 రోజున సేఫ్టీ క్రాస్ టెస్ట్ లో యూజ్ చేయబడిన 4 కార్లలో మొదటగా చూసుకుందాం హోండా జాజ్ యొక్క సేఫ్టీ రేటింగ్ ని. గ్లోబల్ ఎన్సిపి క్రాస్ టెస్ట్ లో హోండా జాజ్ యొక్క సేఫ్టీ క్రాస్ టెస్ట్ ని ఒక్కసారిగా పరిశీలిస్తే ఈ కార్ అడల్ట్ అక్యుపెన్సీ కోసం 13.89 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17 కి. అందువలన ఈ కార్ కి అడల్ట్ అక్యుపెన్సీ కోసం 4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. అదేవిధంగా ఈ హోండా జాజ్ చిన్నపిల్లల యొక్క సురక్షితం కోసం 31.54 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49 కి. అందువలన ఈ హోండా జాజ్ కి 3 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. గ్లోబల్ ఎన్సిపి వారు ఈ హోండా జాజ్ యొక్క సేఫ్టీ క్రాస్ టెస్ట్ ని 64 స్పీడ్ లో నిర్వహిస్తున్న సమయంలో ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రేట్ అనేది స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. గ్లోబల్ ఎన్సిపి వారు ఈ సేఫ్టీ క్రాస్ టెస్ట్ లో యూజ్ చేయబడిన ఈ హోండా జాజ్ యొక్క వేరియంట్ లో యూజ్ చేయబడిన సేఫ్టీ ఫీచర్స్ గురించి ఒక్కసారిగా చూసుకుంటే ఈ హోండా జాజ్ లో డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్, ఏబిఎస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్, సీట్ బెల్ట్ ప్రొటెక్షన్ విత్ లోడ్ లిమిటర్, ఓన్లీ డ్రైవర్ లాంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ని ఈ కార్లో యూజ్ చేయడం జరిగింది. హోండా మోటార్స్ వారి ఈ హ్యాచ్ బ్యాక్ కార్ కి మన భారతీయ మార్కెట్ లో గత సంవత్సరం నుండి సేల్స్ అనేవి రోజు రోజుకు తగ్గుతూనే ఉన్నాయి. కానీ ఈ 4 స్టార్ రేటింగ్ వలన ఈ కార్ యొక్క సేల్స్ అనేవి మెరుగుపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. హోండా జాజ్ యొక్క 4 స్టార్ రేటింగ్ పైన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. ఫిబ్రవరిలో జరిగిన గ్లోబల్ ఎన్సిపి క్రాస్ టెస్ట్ లో రెండో కారు గురించి చూసుకుంటే హోండా మోటార్స్ వారి 4th జనరేషన్ హోండా సిటీ. హోండా సిటీ యొక్క సేఫ్టీ క్రాస్ టెస్ట్ ని ఒక్కసారిగా పరిశీలిస్తే ఈ కార్ అడల్ట్ అక్యుపెన్స్ కోసం 12.03 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17 కి. అందువలన ఈ 4th జనరేషన్ హోండా సిటీకి అడల్ట్ అక్యుపెన్స్ కోసం 4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. అదేవిధంగా ఈ హోండా సిటీ చిన్నపిల్లల యొక్క సురక్షితం కోసం ఈ కార్ 38.27 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49 కి. అందువలన ఈ హోండా సిటీ 4th జనరేషన్ 4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. గ్లోబల్ ఎన్సిపి వారు ఈ హోండా సిటీ యొక్క సేఫ్టీ క్రాస్ టెస్ట్ ని 64 స్పీడ్ లో నిర్వహిస్తున్న సమయంలో ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రేట్ అనేది అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ ఎన్సిపి వారు యూజ్ చేయబడిన ఈ 4th జనరేషన్ హోండా సిటీలో ప్రొవైడ్ చేయబడిన సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఈ హోండా సిటీలో డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్, ఏబిఎస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ మరియు సీట్ బెల్ట్ ప్రొటెక్షన్ విత్ లోడ్ లిమిటర్, ఓన్లీ డ్రైవర్. అదేవిధంగా ఈ కార్లో ఐసోఫిక్ చైల్డ్ యాంకరేజర్ లాంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు ఈ కార్లో. హోండా మోటార్స్ వారు రాబోతున్న రోజుల్లో 5th జనరేషన్ హోండా సిటీకి కూడా సేఫ్టీ క్రాస్ టెస్ట్ ని నిర్వహిస్తే బాగుంటుంది. ఇంతేకాకుండా ఈ 4th జనరేషన్ హోండా సిటీని మన భారతీయ మార్కెట్ నుండి రాబోతున్న రోజుల్లో డిస్కౌంట్ చేసేందుకు అంచనాలు ఉన్నాయి. ఈ 4th జనరేషన్ హోండా సిటీ యొక్క సేఫ్టీ రేటింగ్ పైన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. దీని తర్వాత ఈ నెలలో జరిగిన గ్లోబల్ ఎన్సిపి క్రాస్ టెస్ట్ లో యూజ్ చేయబడిన మూడో కారు గురించి చూసుకుంటే రెనో కంపెనీ యొక్క రెనో కైగర్. రెనో కైగర్ యొక్క సేఫ్టీ క్రాస్ టెస్ట్ ని ఒక్కసారిగా పరిశీలిస్తే ఈ కార్ అడల్ట్ అక్యుపెన్సీ కోసం 12.34 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17 కి.
అందువలన ఈ రెనో కైగర్ అడల్ట్ డక్ పెన్స్ కోసం 4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. అదేవిధంగా ఈ రెనో కైగర్ చిన్నపిల్ల యొక్క సురక్షితం కోసం 21.05 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49 కి. అందువలన ఈ కారుకి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. గ్లోబల్ ఎన్సిపి సంస్థ రెనో కైగర్ యొక్క సేఫ్టీ క్రాష్ టెస్ట్ ని 64 స్పీడ్ లో నిర్వహిస్తున్న సమయంలో ఈ కారు యొక్క బాడీ షెల్ ఇంటిగ్రేట్ అనేది అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ ఎన్సిపి వారు ఈ సేఫ్టీ క్రాష్ టెస్ట్ లో యూజ్ చేయబడిన ఈ రెనో కైగర్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఈ కార్లో డ్యువల్ హెయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ మరియు సీట్ బెల్ట్ ప్రొటెక్షన్ విత్ లోడ్ లిమిటర్, ఓన్లీ డ్రైవర్ లాంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ని యూజ్ చేయడం జరిగింది ఈ కార్లో. రెనో కంపెనీ వారి రెనో ట్రైబర్ కూడా మన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో 4 స్టార్ రేటింగ్ సాధించింది. అదే విధంగా ఇప్పుడు ఈ రెనో కైగర్ కూడా 4 స్టార్ రేటింగ్ సాధించింది. రాబోతున్న రోజుల్లో ఈ రెనో కైగర్ కూడా సేల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెనో కైగర్ యొక్క 4 స్టార్ రేటింగ్ పైన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. దీని తర్వాత ఫిబ్రవరిలో జరిగిన గ్లోబల్ ఎన్సిపి క్రాష్ టెస్ట్ లో 4వ కారు గురించి చూసుకుంటే నిసాన్ కంపెనీ వారి నిసాన్ మ్యాగ్నెట్. నిసాన్ మ్యాగ్నెట్ యొక్క సేఫ్టీ క్రాష్ టెస్ట్ ని ఒక్కసారిగా పరిశీలిస్తే ఈ నిసాన్ మ్యాగ్నెట్ అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 11.85 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17 కి. అందువలన ఈ కార్ కి 4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా ఈ నిసాన్ మ్యాగ్నెట్ చిన్నపిల్ల యొక్క సురక్షితం కోసం 24.88 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49 కి. అందువలన ఈ నిసాన్ మ్యాగ్నెట్ కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ గ్లోబల్ ఎన్సిపి క్రాష్ టెస్ట్ లో నిసాన్ మ్యాగ్నెట్ లో యూజ్ చేయబడిన సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఈ కార్ లో డ్యువల్ హెయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్, ఏబిఎస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ మరియు సీట్ బెల్ట్ ప్రొటెక్షన్ విత్ లోడ్ లిమిటర్, ఓన్లీ డ్రైవర్ లాంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ని యూజ్ చేశారు ఈ కార్లో. నిసాన్ కంపెనీ వారికి నిసాన్ మ్యాగ్నెట్ యొక్క 4 స్టార్ రేటింగ్ అనేది రాబోతున్న రోజుల్లో ఈ కారు యొక్క సేల్స్ పెంచే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అదేవిధంగా నిసాన్ మ్యాగ్నెట్ యొక్క 4 స్టార్ రేటింగ్ పైన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. ఓకే ఫ్రెండ్స్, గ్లోబల్ ఎన్సిపి వారి ఈ 4 కార్ల యొక్క సేఫ్టీ రిపోర్ట్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2 వీలర్ ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4 వీలర్ ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.